ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు, జిల్లాలో ప్రముఖుల పర్యటన, పోర్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జడ్పీ కన్వెన్షన్ హాల్లో బంగారు బందరు అభివృద్ధికి మేధావులతో ఆత్మీయ సమావేశాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బందరు యొక్క అభివృద్ధికి ప్రణాళికలను వివరించారు. మచిలీపట్నం నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దేందుకు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ, ఎంపీ వల్లభనేని బాలశౌరి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశంలో స్థితిగతులను అర్థం చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి హక్కులను కల్పించిన మహనీయులు అని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలని ఎంపీ బాలశౌరి తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను చెల్లింపు పరిధిలోనికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్వహించారు. వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ జీఎస్టీ నంబర్ తీసుకునే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించి బ్యాంకుల సహకారంతో చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం బుద్ధవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ ప్రజల చేత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అన్ని విధాలా సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా హీ కార్యక్రమం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు అందరూ కలిసికట్టుగా నిర్వహించాలని తెలిపారు. గ్రామంలో పారిశుధ్యము, ఆరోగ్యము, పౌష్టికాహారం, మంచినీరు లోటు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో ఎర్త్ డే కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఎర్త్ డే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమం అని, పర్యావరణ పరిరక్షణకు ప్రజలలో అవగాహన కల్పించి అవర్ ఎర్త్ అవర్ ప్లానెట్ ను థీమ్గా ఎంచుకోవడం జరిగిందని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ తెలిపారు. రాజీవ్ నగర్, సుల్తాన్ నగరం గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఇంటింటికి తిరిగి వృద్ధులు, వికలాంగులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో హామీ ప్రకారము పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి అందిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో విచ్చేశారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు, రాష్ట్ర బీజేపీ నాయకులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని బీజేపీ నేతలు వినతి పత్రాలను అందించగా దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని బీజేపీ నేతలు వినతి పత్రాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అందించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని, తెలుగు ప్రజల సంక్షేమంకి తోడ్పాటును అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.